సరే, ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన కూడిక నిమిత్తము ప్రభువును నేను ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో అడిగినప్పుడు మనతో మాట్లాడటానికి ప్రభు నాకు అనుగ్రహించిన కొన్ని దేవుని మాటలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొలసీ పత్రిక పరిశుద్ధుడైన పౌలు కొలసీ పత్రిక రాశాడు. 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. దయచేసి అందరూ బైబిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, చూడగలిగినటువంటి వారు మాటలు చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా శాపత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. కృపాసక్తి సంపూర్ణ తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకు చెల్లిస్తున్నాను. ఆ తండ్రి, ఈ సమయంలో చదవబడిన లేఖనం మీద ఉన్నది. చేరి వచ్చిన ప్రజలం నీ వారిపై ఉన్నాం కనుక పుట్టి మనిషిని, మట్టి మనిషిని నేను నిలబడుతూ ఉండగా మరుగు చేయండి. యేసును తప్ప వారు మరి ఎవరిని కూడా చూడలేదు అనే లేఖనంలో చూసుకున్నాం. అలాగే నా తండ్రి నాయన, నన్ను పూర్తిగా మరుగు చేసి మీరు కనిపించండి, మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. తద్వారా మా ఆత్మీయ జీవితాలను సరైన రీతిలో నాయన కట్టుకోవడానికి, అంత మాత్రమే కాదు నాయన, మీ యొక్క బలమైన నామాన్ని మేము మా జీవితాల ద్వారా హెచ్చించడానికి, తగిన రీతిలో మమ్మల్ని సిద్ధపరచడానికి నాయన మీ వైపు చూస్తుండగా మీరు మాట్లాడమని, మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ స్వాతంత్రం మీరు అనుగ్రహించి పరిశుద్ధాత్మదేవ ప్రతి హృదయాలతో మీరు మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరొకసారి మరి అందరూ క్షేమంగా ఉన్నారా? చాలా దాదాపు ఒక 3 వీక్స్ 3 వారాలైంది మీ మధ్యలోనికి రాక. మరలా దేవుడు మరి ఈరోజు కృప చూపించాడు మీ మధ్యలోనికి రావడానికి, మరి వాక్య పరిచయం చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. మరి ప్రప్రదంగా దైవజనుల ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. అలాగనే దేవుడు నా ద్వారా కూడా ప్రభు మనతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుతున్న మాట కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి.
ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఇచ్చిన వాళ్ళారా, ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. మనందరం కలిసి ధ్యానం చేద్దాం. దయచేసి వినండి. కొలస్సీ పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు, పరిశుద్ధుడైనటువంటి అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక. ఈ పత్రిక ఆయన మరి ఎక్కడ నుంచి పత్రిక రాశాడు అని అంటే, పరిశుద్ధుడైన పౌలుని మొట్టమొదట ఆయన రోమా సామ్రాజ్యానికి ఆయన తీసుకువెళ్తారు. న్యాయ విచారణ నిమిత్తం కైసర్ ముందు నిలబెడతారని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని చెరలో పెడతారు. ఇది రోమాలో పరిశుద్ధుడైనటువంటి పౌలు మొట్టమొదట చెరలో ఉన్నటువంటి కాలం. ఈ చెరలో ఉన్న కాలంలో ఆయన చెప్తాడు, చక్కగా చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడంటే, 1వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు చెప్తున్న మాట ఏంటంటే, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇప్పుడు చెరలో పెట్టబడి ఉన్నాను. ఎక్కడున్నాడంట? చెరలో ఉన్నాను. ఈ చెరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఒక 2 బాధ్యతలు ఇచ్చాడు. స్టీవర్డ్షిప్ అంటారు దాన్ని, గృహ నిర్వాహకత్వం. పౌలుకి ఇవ్వబడినటువంటి గృహ నిర్వాహకత్వం, స్టీవర్డ్షిప్ అంటే అర్థం ఏంటంటే, ఐఎమ్ నాట్ ద ఓనర్. అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ ద ఓనర్. నేను యజమానుని కాదు. నేను యజమానుని కాదు. నా యజమానుడు పరలోకములో ఉన్నాడు. ఆయన చెప్పినట్టు నేను ఈ భూమి చేయాలి. ఈ భూమిని చేసిన తర్వాత ఆయన నాకు అప్పగించిన పనినంతటిని కూడా చేసి ఆయనకి నేను లెక్క అప్పచెప్పాలి. ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్. నేను దేవునికి లెక్క అప్పచెప్పుకోవలసినటువంటి వాడిని. నేను అలాంటి బాధ్యత కలిగినటువంటి వాడు. సో నాకు ఇవ్వబడిన స్టీవర్డ్షిప్, నాకు ఇవ్వబడిన గృహ నిర్వాహకత్వం, నాకు ఇవ్వబడిన ఏర్పాటు, నా పిలుపు, దీన్నే అంటాడు, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నాడు. ఏర్పాటు ఇదే. ఏర్పాటు అనే మాట ఏంటంటే ప్రియులారా, స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం. నేను ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్. నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి. లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి పరిస్థితి ఉన్నది, అగత్యమై ఉన్నది. ఈ మాటలు పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, ఈయన చెప్పిన మాటలు, ప్రియ దేవుని బిడ్డ, అకౌంటబుల్ టు గాడ్. నేను దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఇప్పుడు నేను చెరలో పెట్టబడి ఉన్నాను. అయితే ఈయన చెప్తున్న మాట ఏంటంటే, చెరలో పెట్టబడి ఉన్నాను. అయితే ఈ చెరలో ఉండటం ద్వారా నా ఇవ్వబడినటువంటి పనిలో ఒక పని ఆగిపోతుంది. ఏమిటా పని అంటే, సువార్త ప్రకటన అనేటువంటిది ఆగిపోతుంది. సువార్త ప్రకటన అనేటువంటి దేవుని యొక్క పని ఆగిపోతుంది. అంత మాత్రాన దేవుని పని మాత్రం ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈవేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని సాతాను ఒక చెర లాంటిది తీసుకొని వచ్చి మనల్ని బంధించి వేసినప్పటికీ కూడా పరిస్థితులు మనం దాటలేనటువంటి విధంగా మనకు ఉండొచ్చు, కానీ దుర్భేదమైనటువంటివిగా ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇచ్చిన వాళ్ళారా, పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను చెరలో పెట్టబడినప్పటికీ కూడా ఈ శ్రమలు ఏమవుతున్నాయో తెలుసా? ఇంకొక రీతిగా పనిచేస్తున్నాయి, ఇంకొక రీతిగా మేలు చేస్తున్నాయి. ఏంటో తెలుసా? ఈ నా శరీరమందు నా వంతుగా క్రీస్తు